ఆషాఢమాసంలో వచ్చే ఈ ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. దీనినే పద్మ ఏకాదశి, దేవసేన ఏకాదశి, మహా ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ తొలి ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి మరలా కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు అని పద్మపురాణం చెబుతుంది. శ్రీ మహావిష్ణువు ఇలా యోగనిద్రలో ఉండి ఈ విశ్వంలో ఉన్న జీవరాశుల స్థితిగతులను గమనిస్తూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు తన తపశక్తిని క్రోడీకరించుకోవడానికి ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అంటే 4 నెలల పాటు యోగనిద్రలో ఉండి తపస్సు ఆచరిస్తాడు. ఈ తపశక్తి వలన 8 నెలల పాటు లోక సంరక్షణ చేస్తాడు. ఇలా శ్రీ మహావిష్ణువు యోగనిద్ర ప్రారంభించే రోజు కాబట్టే దీనిని శయన ఏకాదశి అని పిలుస్తారు. ఈ తొలి ఏకాదశి నుంచే హిందువుల పండుగలు కూడా మొదలవుతాయి. అలాగే సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు.